మరి మా తల్ల గ్రామంలోనే మరి అసలు స్కూల్ అంటూ లేదు. మరి పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా, వర్షము అప్పుడు కానీ ఎండప్పుడు కానీ మరి అలాగే చెట్టు క్రింద మరి వీధిలో మరి కూర్చోబెడుతున్నారు టీచర్స్. మరి అలాగే మరి అంగన్వాడీ బిల్డింగ్ కూడా మరి కొంతవరకు మరి రేపు వదిలేస్తున్నారు. మరి దాన్ని బట్టి కూడా మరి పై అధికారులు మరి తెలియజేయాలని మరి అలాగే మరి టీచర్స్ కూడా మరి స్కూల్ లేని కారణం బట్టి మరి టీచర్స్ కూడా రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మరి దీనికి మరి అలాగే మరి గీతల్ల గ్రామంలో మరి ఏర్పాటు చేయకపోతే మరి కలెక్టర్ దగ్గర మరి కలవడం అవుతుంది. ఓకే, మీకు బడి కావాలా? వర్షాకాలం పూట మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? బడికి ఈ చెట్టు కింద కూర్చుంటున్నారా? వర్షంకి తడుస్తూ చెట్టు కింద కూర్చుంటున్నారు. మీకు కరెక్ట్గా స్కూల్ లేకపోవడం వల్ల కూడా టీచర్లు ఎవరు రావడానికి ఇష్టపడట్లేదా? మీరు మరి ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఒకవేళ కూర్చోవాలంటే ఎక్కడ ఆ ఇంటి దగ్గర కూర్చుంటున్నారా? ఓకే, మీకు స్కూల్ అయితే వెంటనే కావాలి. మరి మీరు స్కూల్ కావాలని మీరు కలెక్టర్ దగ్గర, పిఓ గారి దగ్గర వెళ్తారా? ఓకే. గ్రామంలో మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు చాలా మటుకు అందుతున్నప్పటికీ ప్రధానంగా మాకు స్కూల్ సమస్య చాలా ఉంది. మేమైతే ప్లేస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం, కానీ ప్రభుత్వం రెడీగా సిద్ధంగా లేదని మేము ఖండిస్తున్నాం. ఇది వెంటనే గుర్తించాలి. దీంతోపాటు మాకు అంగన్వాడీ సెంటర్ కూడా ఏదో బేస్మెంట్ లెవెల్ చేసి వదిలేశారు, అది కూడా వెంటనే మాకు గుర్తించాలి. రెండు ఈ డెవలపింగ్ మా గ్రామానికి డెవలప్ వచ్చేలాగా మాకు ఒకటి ప్రధానంగా స్కూల్ ఒకటి, తర్వాత అంగన్వాడీ సెంటర్ ఒకటి తప్పకుండా రావాలి. ఇది లేని వలన, ఈ బిల్డింగ్స్ లేని వలన ఇక్కడ చాలా ఫ్రాడ్ జరుగుతుంది. ఇక్కడ పెట్టే విటమిన్స్ అవన్నీ, లేకపోతే అక్కడ అంగన్ సెంటర్లో పెట్టే నిత్యావసర సరుకులు కానీ ఏది కూడా సక్రమంగా ప్రజలకు అందలేదు. ఇక్కడ పిల్లలు కూడా సక్రమంగా తీసుకోవట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం మాకు గుర్తించి మాకు పాఠశాల మరియు అంగన్వాడీ బిల్డింగ్ వెంటనే శాంక్షన్ చేయాలని నేను కోరుతున్నాను. చాలా బాధపడుతున్నానండి నేను. మరి టీటీసీ అయినా కూడా ఇప్పుడు వరకు ఇలాగే ఉండదంటే పరిస్థితి చాలా నేను బాధపడుతున్నాను. అందుకనే మేము ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తున్నాం. ఇది వెంటనే ప్రభుత్వంగా స్పందించి తగిన మాకు ఈ యొక్క సదుపాయం కల్పించకపోతే స్కూల్ బిల్డింగ్